హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 27 ఫీట్ల వెడల్పు 45 ఫీట్ల పొడుగు ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ కార్ పార్క్ చేయడం జరిగింది. ఇలాంటి డైమెన్షన్లు కనుక గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి హౌస్ ప్లాన్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మనకి మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అనేది చూద్దాం. ఇది వచ్చేసి మనకి 27/45 ల్యాండ్ ఏరియా అనేది 1215 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్లు పోగా హౌస్ కన్స్ట్రక్షన్ మటుకు 1057 స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ 1057 స్క్వేర్ ఫీట్ కే కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది, అది గమనించుకోవాలి. ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు. ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 430 నుంచి 450 బస్తాలు పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్క బస్తా అనేది 290 నుంచి 380 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒక్కో బస్తా ధర అనేది 350 రూపాయలు అనుకుంటే కనుక ఈ 290 బస్తాలకు గాను 1,01,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 4 నుంచి 4.5 టన్నులు పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 56,000 నుంచి 84,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర మనం 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 4 టన్నులకు గాను 2,60,000 రూపాయల వరకు స్టీల్కి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇసుక చూసుకున్నాం. ఇసుక వచ్చేసి 70 నుంచి 80 టన్నులు పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 1,700 నుంచి 1,900 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఒక్కో టన్ను ధర అనేది 1,800 రూపాయలు అనుకుంటే కనుక ఈ 70 టన్నులకు గాను 1,26,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకు రోబో శాండ్ చూసుకుందాం. ఇది వచ్చేసి 25 నుంచి 30 టన్నులు పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 550 నుంచి 650 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 600 రూపాయలు అనుకుంటే కనుక ఈ 25 టన్నులకు గాను 15,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కంకర చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి 55 నుంచి 60 టన్నులు పెట్టే అవకాశం ఉంది. ఒక్కో టన్ను ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక 55 టన్నులకు గాను 35,750 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి బేస్మెంట్ రైజ్ చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి 1,500 నుంచి 1,600 పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్కో రాయి ధర అనేది 16 రూపాయల నుంచి 18 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో రాయి ధర అనేది 17 రూపాయలు అనుకుంటే కనుక 1,500 రాళ్ళకు గాను 25,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి 13,000 నుంచి 14,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉంది. ఒక ఇటుక ధర అనేది 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క ఇటుక ధర అనేది 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 13,000 ఇటుకలకు గాను 1,30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి డోర్స్, అదేవిధంగా కిటికీలు చూసుకుందాం. ఇందా ప్లాన్ ప్రకారం అయితే మటుకు 7 డోర్లు 6 కిటికీలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి గాను 1,08,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్, అదేవిధంగా మార్బుల్ అయినా కానీ లేదా కిచెన్ ప్లాట్ఫారం గ్రేట్ అయినా మొత్తం వచ్చేసి 1,585 స్క్వేర్ ఫీట్ పెట్టే అవకాశం ఉంది. దీనికి ఒక స్క్వేర్ ఫీట్ అనేది 50 రూపాయలు అనుకుంటే కనుక దీనికి వచ్చేసి మొత్తానికి గాను 79,250 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ప్లంబింగ్, అదేవిధంగా ఎలక్ట్రికల్ చూసుకుందాం. టోటల్గా ఆల్ మెటీరియల్ వచ్చేసి ఫైనల్ ఫిట్టింగ్ వరకు 1,30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఫాల్ సీలింగ్ చూసుకుని ఇది వచ్చేసి పార్కింగ్, బెడ్రూమ్, హాల్ అనేది 700 ఎస్ఎఫ్టీ పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా మొత్తానికి గాను 63,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది మెటీరియల్కి, లేబర్కి అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్కి, సేఫ్టీ గిర్లకి మొత్తం టోటల్గా మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అనేది ఒక 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్కి, మెట్రో రైలింగ్కి, అదేవిధంగా ఎలివేషన్ గ్లాస్కి మొత్తం వచ్చేసి ఒక 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ చూసుకుందాం. పెయింటింగ్ వచ్చేసి మొత్తం లేబర్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ అనేది 1,10,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 12,34,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్, అదేవిధంగా సెంటరింగ్ వర్క్ చూసుకుందాం. ఈ 1,057 స్క్వేర్ ఫీట్కి గాను ఒక స్క్వేర్ ఫీట్కి అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి 380 రూపాయలు వేయడం జరిగింది. దీనికి వచ్చేసి మొత్తం మనకి 4,01,660 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి గుంతలేనికి, మట్టి లోడింగ్ మొత్తం వచ్చేసి 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక 22,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వర్క్ వచ్చేసి మొత్తం ఒక 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్, అదేవిధంగా నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్, బాత్రూమ్ టైల్స్ వచ్చేసి మొత్తం ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం. ఇది మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ అనేది ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 5,83,660 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ మనకి మెటీరియల్ కాస్ట్ చూసుకుంటే కనుక 12,34,000 రూపాయలు ప్లస్ ఈ 5,83,660 రూపాయలు మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 18,17,660 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా ఈ అమౌంట్ కానీ 10% యాడ్ చేయడం జరిగింది. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ ఈ అమౌంట్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 1,81,766 రూపాయలు యాడ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి 19,99,426 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా ఈ అమౌంట్ మన స్క్వేర్ ఫీట్లకు కన్వర్ట్ చేస్తే అంటే 1,057 స్క్వేర్ ఫీట్ కన్వర్ట్ చేస్తే మటుకు 1,891 రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉంది. అది మీరు దగ్గర నుంచి చేంజ్ చేయకుంటే కనుక ఈ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.